చేస్తున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవరిని వచ్చారా? ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా? మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి. ఒకడు వస్తారు దగ్గుతా, అతని పేరేంటి? ఎవడొస్తాడో కట్రాయి మీద నడిపిస్తాకి. నువ్వే గనక మగాడివైతే నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు ఇప్పరా రారా. నువ్వు రారా. వదలవే, ఆడు మగాడు అనిపించుకోవడానికి నేను బట్టి ఇప్పుడేంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎంపీ గారు ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు. కొడాలి నాని గారి పరిస్థితి ఏ విధంగానైనా సరే ప్రజల్లోంచి కనుమరుగైపోవాలి, ఎలా వెళ్ళాలని చెప్పి మంచి స్కెచ్ చేసుకుని కమ్ములు పత్రబాబు చెప్పు. ఇప్పుడేం చేద్దాం? గుండె పొట్టుని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమా. ఏమండి, నా గుండె పొడి వచ్చిందంట. నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది గుండె. ఏం చూసి భయపడ్డారు సార్? పులిని చూసి భయపడ్డారు సార్. అరే బాబు కనపడకుండా ఎడుతున్నారా నేను, ఏం చేయాలి అసలు, ఎప్పుడో అప్పుడు నన్ను అయితే లోపల వేయటం ఖాయం. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా గుండె నొప్పి అన్నాడు. ఫస్ట్ ఏమో వాల్స్ బ్లాక్ అయినాయి అన్నారు, తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీనే చేయాలన్నారు, తర్వాత చాలా చాలా రకాలుగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాపాడంట. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. గుడివాడ వెళ్దామంటే చంద్రబాబు బూట్లు తుడుతానన్నావు నువ్వు, మరి వచ్చి బూట్లు తుడితేనే రా ఇక్కడ అని అంటున్నారు. నేను నా బాధ ఎవరితో చెప్పుకో. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పులేదు కదా? లేదు సార్. ఎందుకు? ఊరికే చిన్న క్లారిటీ కోసం అడిగాను. ఎవడొస్తాడో రండిరా, అండర్వేర్ మీద నడిపించండి చూస్తాం. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఏం చదివా? 10th ఫెయిల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. నాకే బతుకొద్దు. 17 మెడికల్ కాలేజీలని విధిం చేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించి ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చిన. కనీసం పిల్లర్లు వేసిన పాపాన పోలా. ఎందుకులా ఇటువంటి అవలే మాటలన్నీ మాట్లాడేది? నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా నేను. అన్న అంటాడు, అడిగి పోయి చూసి అబ్బా అనిపించందంట, పైకి ఎక్కి చూడాలంట. ఏందమ్మా హాస్పిటల్స్ కానీ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి. ఆ విషయం మాకు తెలుసులే. వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గపరమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు, కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. మరి ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి ఇదేంటి ఇది సూటిగా డ్యూటీ చేస్తున్నాడు? బాబు వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి మందా వాళ్ళదా ఏది నోటుకొస్తే అది మాట్లాడక కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తారు. ఏమంటే కొంచెం జంకడండి. అది ఊడిపోయిందని చెప్తున్నాడు, బొక్కబడిందని చెప్పి జీవితమే బొక్కల జీవితం, జీవితమే మచ్చల జీవితం. అతనికి ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొంటాను. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తప్పకుండా ఆ తర్వాత
మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి రారా వచ్చిన తర్వాత పొట్టోడా నీకు ఉంటదరా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి అటు చూడు బే. 29 ఎవరు గెలుస్తారు మరి? చంద్రబాబు నాయుడే వస్తారు. జగనే గెలుస్తాడు అంటాను. ఎవరు రాడు చెప్తున్నాగా బంచాత్. నాకు 2 ఎకరాల పొలం ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయి. బంచాత్ నేను ఇచ్చేస్తా. నేను గోవిందా గోవిందా. చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన